ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. డిసెంబర్ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సో టైం చాలా త్వరగా గడిచిపోతుంది. 2025 చివరికి వచ్చేసాం. డిసెంబర్ చూస్తూనే మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏమన్నా ప్రత్యేక యోగాలు ఉన్నాయా, లేదంటే ఎలాంటి ఫలితాలు ఓవరాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిసెంబర్లో వీళ్ళు? తప్పకుండా మిథున రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి డిసెంబర్ నెల అని చెప్పుకోవచ్చును. ముందుగా ప్రేక్షకులకు ఈ 2025 ముగింపు పలుకుతూ 2026 నూతన ఆంగ్ల శుభ ఆశీస్సులు, సంవత్సర శుభ ఆశీస్సులు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పటి నుండే. ఎందుకంటే సంక్రాంతి నుండి చాలా అద్భుతాలు చూడబోతున్నాం. అది ఏమిటి అనేటువంటిది మనం ఆఫ్టర్ వీడియోలో మీ ద్వారా ఎవరన్నా ఇంటికి వెళ్ళాల్సిన టికెట్లు బుక్ చేసుకోవాలన్నా చేసుకుంటారు గుర్తొచ్చి. తప్పకుండా. సో ఇక ఈ డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే మనకు గురుగ్రహము మిథునంలో నుండి కర్కాటకంలోకి వెళ్ళి ఉచ్చబొందినటువంటి ప్రదేశం అక్కడ అతిచార యోగము. దీనివల్ల మళ్ళీ గురువు వక్రదృష్టితో మళ్ళీ మిథునాన్ని చూడడం వల్ల ఏం జరుగుతుందంటే ముందుగా వీరికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అంటే కొందరికి జాతకరీత్యా గురువు బాలేకుంటే కొన్ని స్థానాలలో దుస్థానాలలో ఉన్నట్టయితే యోగకారకుడు బాధకారకుడు అని మనము ఒక టాపిక్ చేసేది ఉంది. సో దానికి సంబంధించి ఎవరికైతే మిథున రాశి వారికి వాస్తవానికి గురువే బాధకారకుడు, గురువు బాధకారకుడు మిథున లగ్నానికి కానీ మిథున రాశికి కానీ. మరి ఈ గురువు లగ్నంలో ఉన్నన్ని రోజులు కొందరికి యోగాన్ని ఇచ్చితే కొందరికి ఇబ్బందులను తెచ్చిపెట్టినవి. 1 కిలో బరువు మోయడం వేరు, 10 కిలోల బరువు మోయడం వేరు. 10 కిలోల బరువును మోసినటువంటి వారు ఉన్నారు. సో ఇక మనకు రేపు 7వ తారీఖు ఈ యొక్క బుధుడు మారడము, అదేవిధంగా శని యొక్క వక్ర దృష్టి కూడా వీడింది. మరి 8వ తారీఖు డిసెంబరు కుజుడు కాస్త ఈ యొక్క తులాలోకి వెళ్ళడము, మనకు వృశ్చికంలో నుండి రిపీట్ ఈ యొక్క కుజగ్రహము కాస్త వృశ్చికంలో నుండి ధనస్సులోకి వెళ్ళడము, సూర్యభగవానుడు నెల మధ్యలో కుజుడిని వెళ్ళి కలవడము, సూర్య కుజుల కలయిక ముఖ్యంగా మిథున రాశి సంబంధించినటువంటి వారికి ఇది 7వ భావము. భార్యాభర్తలలో అత్యంత ప్రేమను, అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి. అత్యంత ప్రేమ, అత్యంత అనురాగము, అసలు ఎన్నడూ చూడని విధమైనటువంటి పరిస్థితులను భార్య అయితే భర్తను, భర్త అయితే భార్యను చూసే పరిస్థితి ఉంటుంది. అలా సడన్గా వివాహం సెటిల్ అవ్వడము, చూస్తూ ఉండగానే 1 మంత్లో వివాహం సెట్ అవుతుంది. ఒక రోజును కూడా చూసేసుకుంటారు. ఇది మంచి ముహూర్తము లేదా మంచి డేటు లైక్ అనేటువంటి. సో ఇంకా ఈ డిసెంబర్ నెలలో ఈ యొక్క మిథున రాశి వారు ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్నారో తప్పకుండా వారి జన్మజాతకాన్ని చూసుకోవాలి. ఎందుకు అంటే మనకు ఏదో మిథున రాశి అనగానే నాది మిథున రాశి, నా పేరు కోటేశు, లేదా నా పేరు కోటమ్మ, లేదా నా పేరు పలానా కార్తిక్, కాకి, కూకే అక్షరాలతో ఉండేటువంటి వారికి చాలా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కొంతమేర బ్యాక్ పెయిన్ కానీ, కాళ్ళకు సంబంధించిన ఇష్యూస్ కానీ 2020 ఆగస్టు నుండి కూడా వీరు ఇప్పటి వరకు ఫేస్ చేస్తున్నారు. మోకాలు చిప్పలు అరిగిన దాఖలాలు కూడా ఉన్నవి. వయసు అయిపోయినటువంటి షుగర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది, బీపీ వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు అయితే విపరీతంగా ఉన్నవి ఈ మిథున రాశి వారికి గడిచిన 4-5 సంవత్సరాల నుండి. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, దగ్గర దాకా వచ్చిన వివాహము, ఎత్తిపోవడాలు,
ఇలా ఇలా ఎన్నో ఎన్నో ఉన్నవి. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క మిథున రాశి వారికి వారి జన్మంలో కానీ వారికి కూడా సప్తమాత కానీ కుజుడో సూర్యుడో ఉన్నట్టయితే ఇబ్బంది అవుతుంది మళ్ళీ, అంటే వారి జన్మ లగ్నంలో. అది వారి జన్మ చార్ట్ చూస్తేనే అర్థమవుతుంది, అది మనకు జనరల్గా అయితే చెప్పలేము. మిథున రాశి అనగానే వీరికి శుక్రుడు యోగకారకుడు అవుతాడు. మిథున రాశి మిథున లగ్నము వీరికి శుక్రుడు అత్యంత యోగకారకుడు. మరి గురువు బాధకారకుడు అయింది ఇక్కడ. వాస్తవానికి లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్పాలి కనుక లగ్నము ఎవరిదైతే ఉందో అది మీరు చూసుకోండి. ఒకవేళ లగ్నం మాకు తెలియదు గురువు గారు లేదు అని అనుకునేటువంటి వారు వన్స్ కాల్ మీ, తప్పకుండా మనము ఆ లగ్నం అది వేసి కానీ వారికి పరిస్థితి ఏంది అనేది కూడా చూడొచ్చు. ఇక అదేవిధంగా మిథున రాశి వారికి సంతాన యోగం ఉన్నది ఈ డిసెంబర్ నెలలో. తప్పకుండా సంతానం కోసము ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు తప్పకుండా వీరికి అత్యంత శుభము జరగబోతున్నదని చెప్పడం జరుగుతున్నది. ఇక అదేవిధంగా ఎవరైతే మనకు మిథున రాశి వారు ఉన్నారో నూతనంగా పెట్టుబడులు కానీ నూతనంగా వ్యాపారం కానీ చిన్నవి పెద్దవి వేరు, చిన్నగా మొదలు పెట్టుకుంటాము అనుకుంటే తప్పకుండా మొదలు పెట్టండి. అంతా 1,00,000 రూపాయలలోకి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇక అదేవిధంగా శత్రువులు మీపై దండ ఎత్తేటువంటి పరిస్థితి, అంటే దండయాత్ర. ఇది మామూలు దండయాత్ర కాదు, ఇక మీరు తప్పించుకోలేరు. కలత్ర రోగాలు, భార్యాభర్తలలో ఎవరికైనా ఇబ్బందులు, అదేవిధంగా కొంత రతి హాని అని కనబడుతున్నది మనకు. జాగ్రత్త, భార్యాభర్తలు కలిసే సమయంలో కొంత జాగ్రత్త. కుటుంబంలో కొన్ని సమస్యలు, ముక్కు ముఖము తెలియని వారిచే కొన్ని గొడవలు ఏర్పడడం. అదేవిధంగా ఈ యొక్క విద్య ఎవరైతే ఎలాంటి విద్యలో ఉన్నా కూడా ఆ విద్య వల్ల ఆనందించేటువంటి సందర్భాలు ఎదురవుతాయి. అంటే లైక్ ఏమైనా మనకు అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఇలాంటివి. మాట చెల్లుబాటు అయ్యేటువంటి నెల డిసెంబర్ నెల ఈ యొక్క మిథున రాశి వారికి. అదేవిధంగా ఎవరైతే మిథున రాశి వారు రాజకీయ పరంగా ఉన్నారో తప్పకుండా వారిది పైచేయిగా వారికి మంచి పేరు ప్రఖ్యాతలు కానీ అత్యంత అద్భుతమైనటువంటి వాతావరణము కనబడుతున్నది. కొంత ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా చిన్న చిన్న ప్రమాద సూచనలు ఉన్నవి, జాగ్రత్త. ఏదో అంటే మధ్యవర్తిత్వానికి వెళ్ళడం కానీ లేదా మనం అధికంగా నమ్మిన వ్యక్తులచే నమ్మక ద్రోహం జరగడం కానీ దీని మూలకంగా కొంత విచారముతో గడిపేటువంటి క్షణాలు కూడా ఉన్నవి. సో జాగ్రత్త. అదేవిధంగా ఎంతో కష్టపడితే కానీ ఫలితం లభించదు ఈ డిసెంబర్ నెలలో. గత నెలలో కానీ అంతకుముందు నెలలో కానీ కొంత కూర్చుంటే పనులు అయ్యేటివి మనకు. కానీ ఈ డిసెంబర్ నెలలో తప్పకుండా మీరు నడుము బిగించి బయటికి వెళ్ళాలి. వెళితేనే కొన్ని పనులు అవుతాయి. కొన్ని కొత్తగా వివాహం జరిగినటువంటి వారికి కలత్ర సమస్యలు, అంటే భార్యను భర్త కొట్టడం కానీ లేదా భార్య భర్తపై రివర్స్గా మాట్లాడడం కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి పెద్దవారికి కొంత గౌరవ మర్యాదలు తక్కువ అయ్యే విధంగా ఉండేటువంటి పరిణామాలు కానీ ఇలాంటివి కొన్ని చోటు చేసుకోబోతున్నవి. బీ కేర్ఫుల్. అదేవిధంగా అభిప్రాయ భేదాలు, నిరుత్సాహము, ప్రయాణాలలో కొంత నష్టాలు కూడా చవి చూసే పరిస్థితి ఉంది. జాగ్రత్త ఈ యొక్క మిథున రాశివారు. అదేవిధంగా బంధుమిత్రులతో వైరము, కుటుంబంలో కొన్ని కలహాలు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ఇలాంటివి చాలా చాలా ఉన్నవి. అంటే ఇదంతా గోచార రీత్యా. మరి గ్రహచారం అనేటువంటిది ఉంటుంది. ఈ గ్రహచారము అనేటువంటి దాంట్లో ఏమిటి, మీరు పుట్టినటువంటి సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఆ లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడింది, మరి మీకు యోగకారకుడు ఎవరు, మీకు బాధాకారకుడు ఎవరు,
మరి మీరు ఏ కరణాన్ని పట్టుకుంటే మీకు అత్యంత అద్భుతమైనటువంటి స్థానానికి వెళతారు. మనకు ఉన్నవి ఇక్కడ మనకు కౌలవ కరణం అని కానీ, లేదా అదేవిధంగా అవిభావ కరణం కానీ, లేదా బాలవ కరణం కానీ, తైతుల కరణం కానీ, గరజ కరణం కానీ, అదేవిధంగా మనకు చాలా కరణాలు మనకి ఇక్కడ ఉదాహరణకు చూసుకున్నట్టయితే సుమారుగా 11 కరణాలు ఉంటాయి. మనకు 11 కరణాలలో గజకరణం కానీ, విష్టి కరణం కానీ, అంటే దీన్నే భద్రకరణంగా చెప్తారు, స్థిరకరణములు, ఇట్లా ఇంకా చాలా ఉంటవి. మనకి ఇక్కడ కింస్తుగ్నం అని కానీ, నాగమ కరణం కానీ, ఇలాంటి కరణాలలో మన కరణం ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారికి వారాహి అమ్మవారిని ఎందుకు పట్టుకున్నాడు? తనకది కరణం, అత్యంత అద్భుతం. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే తమిళ్లో ఒక కమెడియన్ ఉంటాడు యోగి బాబు అని, తన కరణము అద్భుతం, తను కూడా కరణాన్ని పట్టుకున్నాడు. ఇప్పటి వరకు మనకు ప్యాన్ ఇండియా స్టార్ అయింది ఆయన. ఇప్పుడు బ్రహ్మానందం గారు చూసుకుంటే ఎన్నేళ్ళు అవుతుంది ఒక కమెడియను, అవునా కాదు? కరణం అనేటువంటిది అంతటి యోగాన్ని తెచ్చిపెడుతుంది మనకు. అదేవిధంగా యోగకారకుడు, బాధకారకుడు అన్నీ చూసుకొని ముందుకు వెళితే అత్యంత అద్భుతాలు ఉంటాయి. కనుక ఈ వృషభ రాశి వారికి ఈ మిథున రాశి వారికి సంబంధించి కూడా కరణం కానీ, లేదా యోగకారకుడు కానీ, బాధకారకుడు కానీ తప్పకుండా తెలుసుకోవాల్సిందే. తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు ఉన్నారో తప్పకుండా మిథున రాశి వారు పసుపు రంగులో ఉండేటువంటి బొట్టును ధరించాలి, దుర్గా అమ్మవారిని పూజించాలి. అదేవిధంగా రావి చెట్టుకు నీరు పోసినా, రావి చెట్టును నాటినా, రావి చెట్టు వద్ద దీపారాధన చేసినా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం మీకు డిసెంబర్ నెలలో ఉండబోతూ ఉన్నది. ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.